వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ టెన్ ఎక్స్ప్రెస్ స్టడీస్. సో ఈరోజు వీడియో చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ డిప్లొమా స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, బీటెక్ గ్రాడ్యుయేట్స్, జాబ్ ఆస్పిరెంట్స్ అందరికీ ఈ వీడియో ఫుల్ యూస్ఫుల్. ఎందుకంటే ఒక్క వీడియోలో మనం కవర్ చేయబోతున్నాం అన్నీ, లైక్ టీజీఈ సెట్ ఫైనల్ ఫేజ్ లేటెస్ట్ అప్డేట్స్, ఆర్ఆర్బీ జేఈ 2026 నోటిఫికేషన్, ఈ వీక్ రిలీజ్ అయిన PSU నోటిఫికేషన్స్, లాస్ట్లో గేట్ 2027 గురించి కూడా ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, ఎందుకంటే లాస్ట్ వరకు చూస్తే మీ కెరియర్కి యూస్ అయ్యే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇంకొక స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. డైలీ ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ అప్డేట్స్, కౌన్సిలింగ్ అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నీ ఫాస్టెస్ట్గా మీకు అందిస్తాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి ముందుగా తెలంగాణ డిప్లొమా స్టూడెంట్స్ కోసం బిగ్గెస్ట్ అప్డేట్, టీజీఈ సెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్కి వచ్చింది. అఫీషియల్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రకారం జూలై 9 నుండి జూలై 12 వరకు ట్యూషన్ ఫీ పేమెంట్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. ఎవరైనా సీట్ అలాట్ అయ్యి ఫీ పే చేయకపోతే ఆటోమేటిక్గా సీట్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి డిలే చేయకండి, వెబ్సైట్లో లాగిన్ అయ్యి ట్యూషన్ ఫీ పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ చేయండి, ఇది కంపల్సరీ. నెక్స్ట్ కాలేజ్ రిపోర్టింగ్. అఫీషియల్ షెడ్యూల్ ప్రకారం జూలై 10 నుండి జూలై 13 వరకు ఫిజికల్ అలాటెడ్ కాలేజీకి వెళ్ళాలి. సో చాలామంది మిస్టేక్ ఏంటంటే వెబ్సైట్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి సరిపోయింది అనుకుంటారు, కానీ యాక్చువల్గా కాలేజ్ రిపోర్టింగ్ కూడా కంపల్సరీ. కాలేజ్కి వెళ్ళకపోతే మీ అడ్మిషన్ క్యాన్సిల్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ రెడీగా పెట్టుకోండి. డాక్యుమెంట్ లిస్ట్ వచ్చేసరికి మనకి SSC మెమో కావాలి, డిప్లొమా మార్క్స్ మెమో, కన్సల్టెంట్ మెమో, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే TC, స్టడీ సర్టిఫికేట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అండ్ ఫీ రిసిప్ట్. ఏదైతే మీరు కాలేజీకి మీరు ఏదైతే రిపోర్టింగ్ చేసే టైంలో సెల్ఫ్ రిపోర్టింగ్ వెబ్సైట్ త్రూ చేస్తారు కదా, దానికి ఏదైతే మీరు పేమెంట్ చేస్తారో ఆ ఫీ రిసిప్ట్ అండ్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ ఇవన్నీ క్యారీ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసరికి జూలై 14న కాలేజెస్ క్యాండిడేట్ జాయినింగ్ డీటెయిల్స్ అప్డేట్ చేస్తాయి. సో జూలై 14 రోజు అన్ని కాలేజెస్ క్యాండిడేట్స్ ఏదైతే మీరు జాయిన్ అయ్యారా లేదా అనేది అప్డేట్ చేస్తారు. ఆ తర్వాత స్పాట్ అడ్మిషన్ స్టార్ట్ అవుతాయి. సో ఫ్రెండ్స్, చాలామంది కామెంట్ చేస్తారు, అన్న నాకు సీట్ రాలేదు, కౌన్సిలింగ్ మిస్ అయ్యింది, NQ క్యాండిడేట్స్కి ఛాన్స్ ఉంటుందా? దీనికి ఆన్సర్ ఎస్. ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కాలేజెస్లో స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి. జూలై 14 నుండి నా గైడ్లైన్స్ రిలీజ్ చేస్తారు. ఓకే, జూలై 20 వరకు స్పాట్ అడ్మిషన్స్ కంప్లీట్ చేస్తారు. ఓకే, కాబట్టి వెబ్సైట్ని రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి. అండ్ ఫ్రెండ్స్, వన్ సజెషన్, సీట్ వచ్చిందంటే లేట్ చేయకండి. ఫీ పేమెంట్, సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజ్ రిపోర్టింగ్ ముందుగా కంపల్సరీగా కంప్లీట్ చేసేయండి. ఒక్కటి మిస్ అయినా ప్రాబ్లం వస్తుంది. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ నుండి ఒక గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్ సైడ్కి వెళ్దాం. సో రైల్వే జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి బిగ్ అప్డేట్. ఆర్ఆర్బీ జూనియర్ ఇంజనీరింగ్ నోటిఫికేషన్ గురించి చాలా రూమర్స్ వస్తున్నాయి. ప్రజెంట్ ఎక్స్పెక్టెడ్ షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ జూలై ఎండింగ్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, అప్లికేషన్ సెప్టెంబర్ మంత్లో స్టార్ట్ అవ్వచ్చు. సో CBT 1 ఎగ్జామ్ జనవరి ఆర్ ఫిబ్రవరి 2027 ఆ టైంలో మనకి కండక్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంది. These timelines are still expected and candidates should wait for the official railway recruitment board notification. Expected vacancies approximately 4,098 posts. Civil engineering, mechanical engineering, electrical engineering, signal and telecommunication, depot material, superintendent, chemical and మెటలర్జికల్ అసిస్టెంట్ లాంటి పోస్టులు ఉంటాయి. ఎలిజిబిలిటీ ఏంటి? ఎలిజిబిలిటీ వచ్చేసరికి మనకి డిప్లొమా ఇంజనీరింగ్ లేదా డిగ్రీ ఇంజనీరింగ్, బీటెక్ ఆర్ BE ఇవి రిలవెంట్ బ్రాంచెస్ క్యాండిడేట్స్కి అప్లై చేయొచ్చు. ఏజ్ వచ్చేసరికి మనకి 18 నుండి 33
ఇయర్స్ ఉండాలి. రిజర్వేషన్ క్యాండిడేట్స్కి రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్పెక్టెడ్ శాలరీ వచ్చేసరికి లెవెల్ 6 పే మ్యాట్రిక్స్. సో బేసిక్ పే అరౌండ్ 35,400. అలవెన్స్ కలిపి ఇనిషియల్ శాలరీ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఫ్రెండ్స్, రైల్వే జాబ్స్ అంటే శాలరీ ఒక్కటే కాదు, జాబ్ సెక్యూరిటీ, ప్రమోషన్స్, మెడికల్ బెనిఫిట్స్, రైల్వే పాసెస్, పెన్షన్ బెనిఫిట్స్, కెరియర్ గ్రోత్ ఇవన్నీ ఉంటాయి. అందుకే కాంపిటీషన్ కూడా హెవీ ఉంటుంది. ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి? సో ప్రిపరేషన్ వచ్చేసరికి ఫస్ట్ మ్యాథ్స్ నేర్చుకోండి, ఆ తర్వాత రీజనింగ్, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్, ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అంటే మీ రెస్పెక్టివ్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ డైలీగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. నోటిఫికేషన్ వచ్చాక ప్రిపేర్ చేస్తా అని వెయిట్ చేయకండి. ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ప్రీవియస్ ఇయర్ పేపర్ సాల్వ్ చేయండి, మాక్ టెస్ట్ రాయండి, డైలీ కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయండి. సో రైల్వే లొకేషన్ అయిపోయింది. ఇప్పుడు పిఎస్యు జాబ్ ఆస్పిరెంట్ కోసం బిగ్గెస్ట్ అప్డేట్స్. సో ఫ్రెండ్స్, ఈ వీక్లో చాలా పిఎస్యు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాయి. 1 by 1 చూద్దాం. సో మనకి ఎక్స్పెక్టెడ్ ఇవన్నీ. సో ఫస్ట్ సిసిఐలో వచ్చేసరికి 148 పోస్టులు ఉన్నాయి. మేనేజ్మెంట్ ట్రైనీ, జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ అప్లికేషన్ ఆల్రెడీ ఓపెన్ అయింది. అప్లికేషన్ వచ్చేసరికి మనకి జూలై 24th నుండి. అండ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి అగ్రికల్చర్, కామర్స్, ఎంబీఏ, ఇంజనీరింగ్ రిలేటెడ్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి మంచి ఆపర్చునిటీ ఇది. తర్వాత మనకి ఎన్టీపీసీ, ఇది సెకండ్ నోటిఫికేషన్ వస్తుంది. మనకి ఆల్రెడీ వచ్చేసింది జూలై 11th అంటే ఎస్టర్డే. సో 114 వేకెన్సీస్ ఉన్నాయి. 114 వేకెన్సీస్, అసిస్టెంట్ ఇంజనీరింగ్ అండ్ అదర్ జాబ్స్. సో రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్లో కెరియర్ బిల్డ్ చేయాలి అనుకునే వాళ్ళకి సూపర్ ఆపర్చునిటీ. సోలార్ విండ్, గ్రీన్ ఎనర్జీ ఫ్యూచర్ కంప్లీట్గా ఈ సెక్టర్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ డెఫినెట్లీగా ఒక నోటిఫికేషన్ చదవండి. తర్వాత వచ్చేసరికి నార్థర్న్ కోల్ఫీల్డ్ లిమిటెడ్ అంటే ఎన్సిఎల్, ఇది ఆల్రెడీ అనౌన్స్ చేశారు. నార్థర్న్ కోల్ఫీల్డ్ లిమిటెడ్ 259 పోస్ట్స్, మైనర్ సీడర్, ఓకే, టెక్నీషియన్ అండ్ గ్రూప్ సి కేటగిరీ అనమాట. మైనింగ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న క్యాండిడేట్స్ మిస్ అవ్వకండి. ఇది నెక్స్ట్ వచ్చేసరికి హెచ్పిసిఎల్, ద మోస్ట్ ఇంపార్టెంట్. హెచ్పిసిఎల్ అంటే తెలిసిందే కదా, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. ఇది మనకి వచ్చేసరికి జాబ్ రోల్స్ వచ్చేసరికి జూనియర్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. అప్లికేషన్ ఆల్రెడీ రన్ అవుతుంది. సో యాక్సెప్ట్ చేస్తున్నారు వియా హెచ్పిసిఎల్, అంటే మనకి హెచ్పిసిఎల్ పోర్టల్లో అప్లై చేయాలి. మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఇన్స్ట్రుమెంటేషన్, కెమికల్, వేరియస్ డిసిప్లిన్స్కి ఆపర్చునిటీస్ ఉంటాయి. పిఎస్యూ జాబ్స్ అంటే శాలరీ, అకామిడేషన్స్, మెడికల్, కెరియర్ గ్రోత్ ఎక్సలెంట్ ఉంటాయి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనకి గేట్ 2027 గేట్ ఆస్పిరెంట్స్కి స్మాల్ బట్ ఇంపార్టెంట్ అప్డేట్. గేట్ 2027 అఫీషియల్ అరౌండ్ జూలై 15th రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఛాన్స్ ఉందని ఇన్ఫర్మేషన్ వస్తుంది. aspirants should wait for the official news from the organizing institute for confirmed dates and details. Okay, so IOCL, ONGC, NTPC, HPCL, BPCL, BHEL లాంటి పిఎస్యూ రిక్రూట్మెంట్స్ కోసం గేట్ స్కోర్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ప్రిపరేషన్ ఇప్పుడు స్టార్ట్ చేయండి. లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ వర్క్ అవ్వదు. సో తెలిసిందే కదా గేట్ ఎంత ఇంపార్టెంటో. చాలామందికి లైక్ సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతారు. లైక్ నోటిఫికేషన్ వచ్చాకనే మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తామంటే అవ్వదు. సో ఇప్పటి నుంచే మీరు యాప్టిట్యూడ్ కానీ ఇలాంటి లేదా ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ కానీ చదువుతూ ఉంటే మనం కన్సిస్టెంట్గా మనకి కొంచెం బెటర్మెంట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, నా పర్సనల్ సజెషన్ ఏంటంటే ఒక్కటే నోటిఫికేషన్ మీద డిపెండ్ అవ్వకండి. సైమల్టేనియస్లీ ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, పిఎస్యూస్, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్, క్యాంపస్ ప్లేస్మెంట్స్ అన్నీ అప్లై చేయండి. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్లో కాంపిటీషన్ ఎక్కువ. మల్టిపుల్ ఆపర్చునిటీస్ ట్రై చేస్తే సక్సెస్ ఛాన్సెస్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. డైలీ కరెంట్ అఫైర్స్ చదవండి, ప్రీవియస్ ఇయర్ సాల్వ్ చేయండి, రెజ్యూమ్ అప్డేట్ చేసుకోండి, లింక్డ్ఇన్ ప్రొఫైల్ మెయింటైన్ చేయండి, స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టండి, ఏఐ టూల్స్ నేర్చుకోండి, కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం కంప్లీట్గా డిస్కస్ చేసాం ఏంటంటే టీజీ సెట్ ఫైనల్ ఫేజ్ గురించి.
స్పాట్ అడ్మిషన్స్ ఈసెట్ వాళ్ళకి, ఆర్ఆర్బి జేఈ 2026 నోటిఫికేషన్ గురించి, అండ్ పిఎస్యూ నోటిఫికేషన్స్ అప్కమింగ్ అండ్ ఆల్రెడీ రన్నింగ్ నోటిఫికేషన్ గురించి నేర్చుకున్నాం. అండ్ గేట్ 2027 అలర్ట్ గురించి, అంటే ఎప్పుడు రిలీజ్ అవుతుంది అది కూడా చూసుకున్నాం. సో ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్లో డిప్లొమా, బీటెక్, ఇంజనీరింగ్, గవర్నమెంట్ జాబ్స్ ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళకి ఈ వీడియో కంపల్సరీ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్లో మీ డౌట్ ఏంటి చెప్పండి. Until then, this is Return Expressa signing off.